హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే బాబు గారు, చంద్రబాబు గారు కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సీట్లకి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లకి మనం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని ఒక వీడియో అయితే చేశామండి. నిజంగా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కాకపోతే చాలా మంది అభిప్రాయం ఏం పడుతున్నారంటే కనుక జనసేనలో గెలిచేవన్నీ ఓడిపోయేవన్నీ అనే వీడియో వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది అయితే గెలిస్తే, ఎంతమంది అయితే పోటీ చేస్తారో అంతమంది గెలవరండి. ఇది రాజకీయం. రాసిన ప్రతి విద్యార్థి, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పాస్ కాడు, కొంతమంది ఫెయిల్ అవుతారు. కాబట్టి ఆ జాబితా ఎలా అయితే ఫెయిల్ అవుతారో సో అదే రకంగా అందరూ పోటీ చేసిన అందరూ గెలుపొందరో అనే కనీస మైండ్ సెట్ ఉండాలి కదా సార్ కామెంట్ చేసే ముందు. కాబట్టి పోటీ చేసిన అందరూ గెలుపొందారని మీకు ఆశ ఉండొచ్చు, తప్పులేదు. కానీ అందరూ గెలవరు, కొంతమంది మాత్రమే గెలుస్తారు. కాబట్టి ఆ గెలిచే వాళ్ళు ఎవరో కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని ఏదైతే కొన్ని సూచనలు ఉంటాయి, అన్నీ కొన్ని ప్రామాణికలు ఉంటాయి, అన్నీ తీసుకుని అన్ని మెజర్మెంట్స్ తోటి క్యాలిక్యులేషన్ చేసి ఆ లెక్కల ప్రకారంగా గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు చెప్తారండి. కాబట్టి గెలిచారని చెప్తేనే సంతోషపడడం, ఓడిపోయారని చెప్తే బాధపడడం, లేకపోతే రకరకాల కామెంట్లు కరెక్ట్ కాదు. కాబట్టి అయినా సరే నేను చెప్పాలనుకుంటే చెప్పడం మానం. ఎందుకంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్తాం, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఓడిపోతారని చెప్తాం. కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సీట్లు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ 5 సీట్లు జనసేనకి ఇవ్వడం తప్పే అని అడుగుతాను నేను. ఎస్, జనసేనకి ఇచ్చి తప్పు చేశారు అనేది అంటాను. ఎందుకంటే జనసేనకి 5 ప్లేసుల్లో కాబట్టి ఇంకొక 5 చోట్ల ఇవ్వండి, అది నా ఉద్దేశం కాదు. ఇవ్వద్దు అని అంటాం నా ఉద్దేశం కాదు, ఇవ్వండి. కానీ ఆ ప్లేసులోంచి కాకుండా వేరే ప్లేసులు ఇస్తే ఇంకా బాగుండని నా అభిప్రాయం. మీకు అర్థమవుతుంది నా పాయింట్ ఏంటనేది. కాబట్టి మీరు ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారో ఆ నియోజకవర్గాల్లో కొన్ని అంటే ఒక 5 నియోజకవర్గాలు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. వేరే చోట అంటే ఆ నియోజకవర్గాలు కాకుండా వేరే చోట ఇచ్చుంటే ఇంకా బాగుండిపోను. ఈ ఫలానా నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ నియోజకవర్గాలు ఇవ్వడం ద్వారా ఏమైందంటే కనుక లాస్ అవుతారు అక్కడి నుంచి. ఎందుకంటే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే నేను చెప్పాలనుకున్న విషయం. ఏ నియోజకవర్గాలు ఎక్కడి నుంచి అని అడిగితే కనుక 100% నేను చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. కాకపోతే నాది రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నామో, మనం రాజకీయ విశ్లేషణ చేస్తామో, ఇది చాలా మందికి తెలియాల్సిన విషయాలండి. ఎందుకంటే జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలి. కాబట్టి మన వీడియోని మీరు చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ అయితే చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను సార్, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీరు ఏమనుకున్నా సరే నాతో షేర్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే అంతకుముందు చేసినటువంటి వీడియో జనసేనలో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారని చేసిన వీడియోలో అందరూ రకరకాల కామెంట్ చేస్తారు, అయినా నేను రిప్లై పెట్టాను. కాబట్టి నేను చెప్పేది కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను, అదే నేను చెప్పేది. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ 5 సీట్లు ఎక్కడ అంటే కనుక జనసేన పోటీ చేస్తున్న 5 సీట్లు చంద్రబాబు గారు ఈ 5 సీట్లు జనసేనకి ఇచ్చి తప్పెందుకు చేశారనేది నేను వివరిస్తాను. ఏంటంటే ఒకటి, రైల్వే కోడూరు అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి ఇది. కాబట్టి ఈ రైల్వే కోడూరులో జనసేనకి ఇవ్వడం ద్వారా, రైల్వే కోడూరు ఏదైతే ఉందో ఆ రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడం ద్వారా, జనసేన అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం ద్వారా ఏమవుతుందంటే కనుక 100% ఓడిపోతారు జనసేన అయితే కనుక, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఎందుకని అన్నానంటే కనుక జనసేన ఇప్పుడు రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ ఏదైతే చెప్తానో ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇంచుమించుగా 28 ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 28కి 27 గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 28కి 27 గెలిచేసింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను ఫస్ట్ నుంచి మొదలెత్తుకుంటానండి. నేను చెప్పేది ఒకటే, ఏంటంటే కనుక ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 100% జగన్ గారితోనే ఉంటారు, జగన్ గారితోనే ఉన్నారు, జగన్ గారితోనే ఉండబోతున్నారు. ఇది మాత్రం తథ్యం, ఎవరు మార్చలేరు దీన్ని. కాబట్టి జగన్ గారితో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ప్రజలు ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉన్నాయో అవన్నీ కూడా గంప కొత్తగా జగన్ గారికి ఓట్లు పడతాయి. కాబట్టి అలాంటి చోట జనసేన అంటే కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే కొంచెం ఫేవర్ అవుతుంది. ఎవరు కాదని అవునన్నా ఇది వాస్తవం అండి ఇది. కాబట్టి ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే తమ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో, మా సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో అక్కడికి నిలబడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని సామాజిక వర్గాల్ని లెక్క పెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం అయినా సరే సామాజిక వర్గాలు చూసి ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనేది లెక్క కట్టుకుని అక్కడ ఉండే అభ్యర్థులను మార్చి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని అక్కడ వేసిందంటే 150 సీట్లు గెలిచిన పార్టీ అక్కడ వేసిందంటే అర్థమేంటి?
చాలా సింపుల్ లాజిక్. అంటే సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఎవరుంటే అక్కడ అభ్యర్థులు ప్రకటించాలి. ఇది రాజకీయంగా 100%. కాబట్టి నేను చెప్తాను, రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో జనసేనకి అంత ప్రాముఖ్యత ఉండదు అని నా అభిప్రాయం. అంటే లేరంటే 50%, 100% లేరని అన్నాం, ఉండొచ్చు ఓ 20%, 10%, 30%. కానీ అది కాదు కదా కావాల్సింది. ఎక్కువ సామాజిక వర్గం ఎక్కువ అటువంటి చోట 100% నాకు తెలిసి టీడీపీ అయితే కనుక కొంచెం మైలేజ్ వచ్చును. అది నా అభిప్రాయం. ఏమో చెప్పడం, కొంచెం ఎడ్జ్లో గెలిచిన గెలవచ్చు టీడీపీ అయితే కనుక. అంటే అలాగని జనసేన తక్కువ చేయడంలో సుమా మీకు అర్థమవుతుందో లేదో. కాబట్టి అక్కడ మాత్రం అది ఆ క్యాండిడేట్ కరెక్ట్ కాదు, అది నా అంచనా. తర్వాత అనంతపురం అర్బన్, ఇది కూడా రాంగ్ చాయిసే. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం అర్బాన్ని జనసేనకి ఇవ్వడం రాంగ్ చాయిస్ అంటాను నేను. ఏమంటే ఇప్పుడు వరకు ప్రకటించిన 15 సీట్ల గురించి నేను తప్పు పట్టడంలా, ఈ 5 సీట్ల గురించే తప్పు పడుతున్నా. ఎందుకంటే కనుక ఓడిపోతాయి అక్కడి నుంచి. నేను నెత్తురేరు కొట్టుకుని చెప్పేది అక్కడి నుంచి ఓడిపోతాయి. అనంతపురం అర్బన్ రాంగ్ చాయిస్ అండి. అదే టీడీపీకి ఇచ్చుంటే కనుక ఇలాంటి మళ్ళీ కొంతమందికి మన వాళ్ళు దెబ్బతింటమే ఏంటి. అదే టీడీపీకి ఇచ్చుంటే కనుక అనంతపురం అర్బన్ ఖచ్చితంగా గెలుచును. ఇప్పుడు వైసీపీ అక్కడ అత్యధికంగా ప్రాధాన్యత కలిగి ఉంది, అదే నేను చెప్పేది. తర్వాత ఇంకోటి చూసుకుందామండి. ఇంకో నియోజకవర్గం ఏంటంటే దర్శి నుంచి 100% జనసేన ఓడిపోతారు. రాసి పెట్టుకొని వీడియో సేవ్ చేసుకోండి. అంటే కొన్ని సర్వేలు చెప్తున్నాయండి బాబు నిజంగాను. ఎందుకంటే దర్శిలో ఉన్న సామాజిక వర్గం ఏంటి, ఎవరి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని కంపేర్ చేసుకోవాలి కదా. ఎందుకని మరి ఇలాగా జరిగింది నాకు అర్థం కాలేదు మొత్తానికి. ఎందుకంటే వైసీపీ 150 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ సామాజిక వర్గాలు పట్టుకుని ఆ సామాజిక వర్గాలు ఎక్కువ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం అభ్యర్థులను అక్కడ వేస్తున్నప్పుడు మనం ఎంత, అంతే కదా, ఆలోచించుకోవాలి కదా మీరు కూడాను. కాబట్టి నేను అనేది ఏంటంటే దర్శి అక్కడ కూడా ఓడిపోతుందండి. తర్వాత పోలవరం సేమ్, పోలవరం కూడా అంతే, జనసేన గెలవదు. టీడీపీ అయితే కనుక ఖచ్చితంగా గెలుచును పోలవరం నుంచి. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం కానీ ఇలాగ కొన్ని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బలీయంగా ఉండడం వల్ల, అక్కడ ఎక్కువ ఉండడం వల్ల, కాబట్టి టీడీపీ అభ్యర్థి అయితే 100% గెలుచును. అది నా అభిప్రాయం కాదండి. సర్వేలు కూడా చెప్తున్నాయి, 100% అయ్యే చెప్తున్నాయి. నేను ఏది నా ఓన్ ఒపీనియన్. చాలా మందికి నీకు ఏం తెలుసు బాసు, నేను ఒక వీడియో చేస్తానంటే గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో చేస్తానంటే దాని మూలాల్లోకి వెళ్ళి మరీ తవ్వి మరీ కెలికేసి మరీ చూసి విని అలాగే స్టడీ చేస్తే కానీ ఏ వీడియో చెయ్యను. ఏదో నోటికి వచ్చిన మాటలు అయితే మాట్లాడను, దాంట్లో డౌట్ లేదు. గెలుస్తుందంటే గెలుస్తుంది, ఓడిపోద్దంటే ఓడిపోద్ది. నేను చేసిన వీడియోలు చాలా మందికి అలాగే జరిగినాయి. అంటే 100కి 100 అంటే కాదు, కనీసం 80% జరిగినా సరే 100% జెన్యూన్ లెక్కే. కాబట్టి పోలవరం జనసేన అయితే కనుక చాలా కష్టం అండి నన్ను అడిగితే కనుక. టీడీపీ అయితే కనుక ఎడ్జ్లో అయినా గెలిచింది, అదే నేను అనేది. అలా పాలకొండ చెప్పాను కదా, ఫస్ట్ నేను ఏదైతే రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అంటున్నానో, ఇప్పుడు పాలకొండ కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇది నేను చెప్తాను కదా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ఈ సామాజిక వర్గాలు జగన్ గారిని కుర్చీలో గుడ్డబెట్టి తీసుకెళ్ళి 2019లో మళ్ళీ అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి తెలుగుగా స్ట్రాటజీ వాడాల్సిందే సందర్భాల్లో కొంచెం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లు మాత్రం, మిగిలిన సీట్ల మీద సూపర్ బంపర్ మెజార్టీ గెలవడం ఖాయం టీడీపీ. కాకపోతే నేను చెప్పేది కొన్ని నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయి అలాంటి నియోజకవర్గాలు 5 మెయిన్. తర్వాత పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడి నుంచి జనసేన గెలవదండి, దాంట్లో డౌటే లేదు. నేను చెప్పడం కాదు, ఒరే నువ్వు ఎవరియో చెప్తున్నారు బాసు, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఒక వీడియో చేస్తామంటే చాలా మంది ఏం చెప్పారా అని ఒక అవగాహన రావడం కోసం మనం అనలైజ్ చేయాలి. సర్వేలు ఏం చెప్తున్నాయి, ఇండియా టీవీ సర్వే ఏం చెప్తుంది, బిగ్ టీవీ సర్వే ఏం చెప్తుంది, అలాగే ఇంకా మనం టీవీ ఏం చెప్తుంది, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. జన్నత్ సర్వే ఏం చెప్తుంది, అలాగా ఈ సర్వేలు ఏం చెప్తున్నాయో క్షుణ్ణంగా తెలుసుకుని ఇది కరెక్టే కాదు, ఇన్ని సర్వేలు ముక్త కంఠంతో ఏకదాటిగా మాట్లాడతారంటే కనుక అది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాలకొండ గెలవదు జనసేన అంటుందంటే కనుక ఎంత కొంత నిజమంటకు పోదు. నేను అనేది అది వాస్తవం ఆలోచించుకున్నా సరే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం దగ్గర జనసేన క్యాండిడేట్ నిలబెడితే కనుక ఏమవుతుందంటే కనుక అక్కడి నుంచి కొంచెం నన్ను అడిగితేనే చాలా కష్టం అండి. ఈ 5 స్థానాల్లో హోరాహోరీ అంటే కూడా లేదు, ఇక్కడ వన్ సైడ్ అయితే నాకు తెలుసు. కాబట్టి 100% గెలవదు, ఇదంటే నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఈ 5 సీట్లు జనసేన గారు అంటే ఇవ్వద్దని అంటలా, 5 సీట్లు ఇవ్వద్దని అంటలా. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ 5 ప్లేసులు కాకుండా వేరే చోట ఇంకొక 5 ప్లేసులు ఇచ్చుంటే ఇంకా బాగుండి ఇక్కడ నుంచి టీడీపీ కంటెస్ట్ చేస్తే చాలా మంచిది, చాలా మంచి జరుగును అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదైనా నేను గౌరవిస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.